ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఇక నిన్న జరిగిన ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ అలసిపోవడం తానెప్పుడూ చూడలేదని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ మిగిలిన వారిని కూడా ఉత్సాహపరుస్తారు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గౌరవంగా భావిస్తున్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలు అందించడంపై ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీ నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్థ్యం, ప్రపంచ స్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై ప్రశంసలు కురిపించారు. దేశ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు సీఎం ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు మోదీ. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ఒకరని చంద్రబాబు కొనియాడారు. ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ఆయన సమానంగా నిలబడగలరు అన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలి అన్న లక్ష్యం మోదీ నాయకత్వంతోనే సాకారం అవుతుందని, ఆ రోజు తప్పకుండా వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు అని కొనియాడారు. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది అని, యుద్దాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనంతో నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. అయినప్పటికీ మోదీ సమర్థ పాలనతో దేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5% వద్దే కొనసాగుతోంది అని గుర్తు చేశారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని, కానీ ఎన్డీఏ కూటమి దేశం కోసం ఏర్పడింది అని సీఎం తెలియజేశారు. అధికారం కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం ఎన్డీఏ ప్రయాణం సాగిస్తోంది అని, దీనికి రాష్ట్రాల్లో వరుసగా సాధిస్తున్న విజయాలే సాక్ష్యమని అన్నారు.